ఓం శాంతి. సాకార మురళి. ఈరోజు డేటు 8/2/25. మధురమైన పిల్లలారా, మీరు స్వయం భగవంతుని ఒక సేవకులు, సత్యమైన సహయోగాన్ని ఇచ్చే ఆర్మీ అయినారు. మీరు అందరికీ శాంతి అనే సహయోగాన్ని ఇవ్వాలి. ప్రశ్న: మీరు పిల్లల ద్వారా ఏ ఒక్క శాంతి సహయోగము అందరూ అడుగుతుంటారు, మీరు వాళ్ళకి ఏం చెప్పాలి? జవాబు: అందరికీ చెప్పండి. బాబా అంటున్నారు, మీకు ఇప్పుడే శాంతి కావాలా? ఇదేమి శాంతిధామం కాదు కదా. శాంతి అయితే శాంతిధామంలోనే ఉంటుంది. దానికి మూలవతనం అంటారు. ఆత్మ ఎప్పుడు శరీరంలో ఉండదో అప్పుడు శాంతంగా ఉంటుంది. సత్యుగంలో పవిత్రత, సుఖము, శాంతి అన్నీ ఉంటుంది. బాబానే వచ్చి వారసత్వాన్ని ఇస్తారు. మీరు తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మీయ పిల్లలకి చెప్తున్నారు. అందరూ మనుషులంతా అనుకుంటారు, నా ఆంతర్యంలో ఆత్మ ఉంది, జీవాత్మ అంటుంటారు కదా. ముందైతే ఆత్మ, తర్వాత శరీరం దొరుకుతుంది. ఎవరే కానీ ఆత్మని చూసేదానికి సాధ్యం లేదు. అర్థం చేసుకోవచ్చు, నేను ఆత్మ అంట. ఎలాగ ఆత్మని అర్థం చేసుకోవచ్చు, చూడలేమో, అలాగే పరంపిత పరమాత్మని కూడా అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు పరమ ఆత్మ అంటే పరమాత్మ, చూసేదానికి వాడిని సాధ్యం లేదు. మనకి మనం కానీ తండ్రిని కానీ చూడలేము అంటుంటారు కదా. ఆత్మ ఒక దేహాన్ని వదిలేసి ఇంకొక దేహం తీసుకుంటుంది. అయితే యథార్థమైన మాట ఎవరికి తెలీదు. 84 లక్ష యోనీలు ఉంటారు. వాస్తవంలో 84 జన్మాలైంది. ఇది కూడా ఎవరికి తెలీదు, ఏ ఆత్మ ఎన్ని జన్మాలు తీసుకుంటుంది. ఆత్మ తండ్రిని పిలుస్తూ ఉంటుంది, చూడలేదు. యథార్థమైన పరిచయం కూడా లేదు. ముందు ఆత్మ యథార్థంగా తెలుసుకోవాలి, తండ్రిని తెలుసుకోవాలి. మనకి మనం తెలుసుకోలేదు అంటే ఇంకేవో చెప్పేదానికి సాధ్యం. దీనికి అంటారు సెల్ఫ్ రియలైజేషన్ అనేసి. బాగా తప్ప ఇంకా ఎవరూ చేపించలేదు. ఆత్మ అంటే ఏంటి, ఎలా ఉంది, ఎక్కడి ఇంకా ఆత్మ వస్తుంది, ఎన్ని జన్మాలు తీసుకుంటుంది, ఎంత చిన్నదైన ఆత్మల 84 జన్మాలొనక పాత్ర ఉంది. ఇది ఎవరికి తెలియదు. వాళ్ళ గురించి వాళ్ళకి తెలియదు అంటే తండ్రిని గురించి కూడా తెలుసుకోలేరు కదా. లక్ష్మీనారాయణ పదవి కూడా మానవుని ఒక పదవి కదా. వాళ్ళకి ఈ పదవి ఎలా లభించింది, ఇది కూడా ఎవరికి తెలియదు. తెలుసుకునేది మనుషులే కదా. అంటుంటారు, వైకుంఠానికి మాలికులుగా ఉండేవాళ్ళు అంటారు. అయితే మాలికత్వము ఎక్కడి ఇంకా దొరికింది, మళ్ళీ ఎలా దొరికింది, ఏమీ తెలియదు. ఇప్పుడు మీరంతా అర్థం చేసుకుంటున్నారు, ముందు మీకు కూడా తెలిసేది కాదు. ఎలాగ పిల్లలు ముందు అర్థం చేసుకున్నారు, బయట కూడా కొంతమంది పిల్లలు వాళ్ళకి లాయర్ అంటే ఏంటి తెలియదు. చదువుతూ వాళ్ళే లాయర్ అయిపోతారు. అలాగే లక్ష్మీనారాయణ చదువు ఇంకా మనం ఇలాగైతాం. లాయరు, డాక్టరు ఇవన్నీ కూడా పుస్తకాలు ఇంకానే తయారవుతారు కదా. ఈ పుస్తకమైంది గీత. ఇది ఎవరు చెప్పినారు, ఎప్పుడు చెప్పినారు, రాజయోగం ఎవరు నేర్పించినారు, ఎవరికి తెలియదు. దాంట్లో పేరైతే పరివర్తన అయిపోయింది. శివ జయంతి ఆచరిస్తారు. వాళ్ళే వచ్చి మీకు కృష్ణపురికి మాలికులుగా చేస్తారు కదా. శ్రీకృష్ణుడు స్వర్గానికి మాలికుడుగా ఉండేవారు. అయితే స్వర్గం గురించి తెలియదు. తెలియకుండా కారణమే శ్రీకృష్ణుని ద్వాపరంగా తీసుకొని వెళ్ళారు. కృష్ణుని ద్వాపరంగా తీసుకొని వెళ్తే లక్ష్మీనారాయణని సత్యుగంలో, రాముల్ని త్రేతాయుగంలో తీసుకొని వెళ్ళారు. లక్ష్మీనారాయణ రాజ్యంలో ఉపద్రవాలు ఉండదు. శ్రీకృష్ణుని ఒక రాజ్యంలో కంసుడైతే రాముని ఒక రాజ్యంలో రావణ్ణి చూపించినారు. ఇది కూడా ఎవరికీ తెలీదు, రాధాకృష్ణులే లక్ష్మీనారాయణలు అవుతారు అని. బిల్కుల్ అజ్ఞాన అంధకారంలో ఉన్నారు. అజ్ఞానానికి అంధకారం అంటారు, జ్ఞానానికి వెలుగు అంటారు కదా. ఇప్పుడు వెలుగు ఇచ్చేవాళ్ళు ఎవరు, తండ్రి కదా. జ్ఞానానికి పగలంటే భక్తికి రాత్రి అని కూడా చెప్పచ్చు. ఇప్పుడు మీకు అర్థమైతా ఉంది. భక్తి అయితే జన్మ జన్మాంతరాలు చేస్తూ వచ్చినాం, మెట్లు దిగుతూ వచ్చినాం, కళలు తగ్గుతూ వచ్చింది. ఇల్లు కూడా కొత్త దాన్ని ఇంకా
ప్రతిరోజు ఆయుష్ తగ్గినట్లే పాతదవుతుంది కదా. 4లో 3 భాగాలు పాతదైనప్పుడు దాన్ని పాతదే అని చెప్తారు కదా. పిల్లలకైతే ముందు నిశ్చయం ఉండాలి, సర్వలొక తండ్రి సర్వల సద్గతి దాత అంటారు. సర్వలకి చదువుపిచ్చే వాళ్ళు వాళ్ళే కదా. సర్వల్ని ముక్తిలా తీసుకుని వెళ్తారు. మీ దగ్గర లక్ష్యం అయితే ఉంది, మీరు చదువుకొని మీ పదవిలో కూర్చుంటారు. బాకీ అందరూ ముక్తి ధామానికి వెళ్తారు. చక్రం గురించి చెప్పాలి, చూపించాలి. సత్యుగంలో ఎన్నో ధర్మాలు ఉండదు. ఆ సమయంలో ఆత్మలంతా నిరాకార ప్రపంచంలా ఉంటారు. ఇది కూడా తెలుసు. ఆకాశం అయితే పోలారుగా ఉంటుంది. గాలికి గాలి అంటారు, ఆకాశానికి ఆకాశం అంటారు. అలా కాదు, అన్నీ పరమాత్ముడు అని. మనుషులు అనుకుంటారు గాలిలో కూడా భగవంతుడు, ఆకాశంలో కూడా భగవంతుడు ఉన్నాడు. ఇప్పుడు బాబా కూర్చొని అన్ని విషయాలు చెప్తున్నారు. బాబా దగ్గర జన్మాన్ని తీసుకున్నాము, మళ్ళా ఎలా చదివించేది? బాబా ఆత్మిక టీచర్ అయ్యి చదివిస్తారు. మంచిది, చదువు పూర్తి చేసుకున్న తర్వాత తోడు కూడా తీసుకొని వెళ్తారు. మళ్ళా మీరు పాత్రాన్ని అభినయం చేసేకి రావాలి. సత్యంలో ముందు ముందు మనమే వస్తాం. ఇప్పుడు మళ్ళా ఎన్నో జన్మాలు ఒక అంతింలా వచ్చి చేరినాం, మళ్ళా ముందు రావాలి. ఇప్పుడు బాబా అంటారు రేస్ చేయండి, మంచిగా తండ్రిని స్మృతి చేయండి, ఇతరుల్ని కూడా చదివించండి. లేదు అంటే ఇంత మందికి ఎవరు చదివిస్తారు? బాబా ఖచ్చితంగా సహయోగాన్ని ఇస్తారు. మీరు భగవంతుని ఒక సేవకులు అని పేరుంది కదా, ఇంగ్లీష్లా సాల్వేషన్ ఆర్మీ అంటారు. ఎటువంటి సహయోగం అవసరము? అందరూ అంటుంటారు శాంతి ఒక సహయోగం కావాలి. బాకీ శాంతి ఒక సహయోగము ఇక్కడ ఇచ్చేదానికి సాధ్యమా? శాంతి ఒక సహయోగం అని అడిగినప్పుడు వాడిని అడగండి. బాబా అంటున్నారు మీకు ఇక్కడే శాంతి అవసరమా? ఇదేం శాంతిధామం కాదు కదా. శాంతి అయితే శాంతిధామంలానే ఉంటుంది. దానికే మనం మూలవతనం అంటాం. ఆత్మలో ఒక శరీరం, ఆత్మానికి శరీరం ఉండదు, అప్పుడు అది శాంతంగా ఉంటుంది. బాబానే వచ్చి వారసత్వాన్ని ఇస్తున్నారు. మీరు కూడా ఇతరులకి చెప్పేదానికి చాలా యుక్తి కావాలి. ప్రదర్శనలో నిలుసుకొని అందరినీ వినండి. ఎంతో మంది తప్పులు చేస్తుంటారు, చెప్పేవాళ్ళు కూడా నంబర్ వారుగా ఉంటారు కదా. అందరూ ఒకేలాగా ఉండరు. బ్రాహ్మణి ఎందుకు రాస్తుంది? మేకి ఇటువంటి వాళ్ళని భాషణం చేసి పంపియండి అంట. మీరు కూడా బ్రాహ్మణిని కదా. బాబా ఫలానా వాళ్ళని పంపియండి అంటే వాళ్ళు హుషారు కదా. హుషారుగా ఉండే వాళ్ళకి మనిషి ఒక పదవి దొరుకుతుంది. నంబర్ వారైతే ఉంటారు కదా. ఎప్పుడు ఎగ్జామ్ ఒక రిజల్ట్ బయటకు వస్తుందో అప్పుడు సాక్షాత్కారం జరుగుతుంది. మనము శ్రీమత అనుసారంగా నడుచుకోలేదు అని. బాగా అంటున్నారు వికర్మాలు చేయొద్దండి, దేహదారీలతో ఆసక్తి పెట్టుకోవద్దండి. 5 తత్వాలుగా తయారు చేసిన ఇది ఒక బొమ్మ శరీరం. 5 తత్వాన్ని పూజ చేయాలేమి లేదు, గుర్తు చేయాలా? భలే ఈ నేత్రాల ద్వారా చూస్తున్నారు, అయితే కూడా తండ్రిని స్మృతి చేయాలి. ఆత్మానికి ఇప్పుడు జ్ఞానం దొరికింది కదా. ఇప్పుడు మనం వైకుంఠానికి వెళ్ళి తర్వాత విష్ణుపురికి వస్తాం. ఆత్మాన్ని అర్థం చేసుకోవచ్చు, చూసేదానికి సాధ్యం లేదు. అలాగే ఇది కూడా దివ్య దృష్టిని, ఇంకా మీ ఇల్లు స్వర్గాన్ని చూడండి. బాబా అంటున్నారు పిల్లల్లారా మన్మనాభవ మధ్యాజీ భవ అంటే తండ్రిని విష్ణుపురిని గుర్తు చేసుకుంటూ ఉండండి. మీ ఒక లక్ష్యం ఇదే. పిల్లలు తెలుసు మనము స్వర్గానికి వెళ్ళాలి, బాకీ అందరూ ముక్తికి వెళ్తారు. అందరూ స్వర్గంలో అయితే రారు. మీ ఒక ధర్మం ఉంది కదా, గాయనం ఉంది, మనుషుల ఒక ధర్మము అని. మూలవతంలో మనుషులే ఉండరు. ఇది మనుషుల ఒక సృష్టి. మనుష్యుడే తమో ప్రధానము మరియు సతు ప్రధానం అవుతారు. ఇప్పుడు అందరూ శూద్ర వర్ణంలో ఉన్నారు, ఇప్పుడు మీరు బ్రాహ్మణ వర్ణంలో ఉన్నారు. వర్ణాలు భారతానికి మాత్రమే, వేరే ధర్మాలకి చెప్పలేము. బ్రాహ్మణ వంశీ, సూర్యవంశీ అని. ఈ సమయంలో అందరూ శూద్ర వర్ణాలు శీతల అవస్థల వచ్చేసినారు. ఈ పాతది వృక్షము శీతల అవస్థల వచ్చి తమో ప్రధానమైంది. మళ్ళా ఇదే ఒక వృక్షము సతో ప్రధానంగా కావాలి. సతో ప్రధానమైన కొత్త వృక్షంలో దేవి దేవతల ఒక ధర్మం ఉంటుంది.
తర్వాత సూర్యవంశీ చంద్రవంశీలు అవుతారు. పునర్జన్మాలైతే తీసుకోవాలి కదా. దాని తర్వాత వైశ్య శూద్ర వంశులు వస్తారు. ఇవన్నీ కూడా కొత్త విషయాలు. బాబా చదువుపిచ్చే వాళ్ళు జ్ఞాన సాగరులు. వాళ్ళే పతిత పావన సర్వులొక సద్గతిదాత. బాబా అంటున్నారు, నేను జ్ఞానాన్ని ఇస్తాను, మీరే దేవి దేవతలుగా అయితారు. అప్పుడు అక్కడ జ్ఞానం ఉండదు. జ్ఞానము అజ్ఞానికి ఇస్తారు కదా. అన్ని మనుషులు ఇప్పుడు అజ్ఞానంలో ఉన్నారు, మీరైతే వెలుగులా వచ్చినారు. 84 జన్మాలొక కథ తెలుసుకున్నారు కదా. ఇప్పుడు పిల్లలు మొత్తం జ్ఞానాన్ని అర్థం చేసుకున్నారు. మనుషులు అంటారు, భగవంతుడు ఎందుకు ఈ సృష్టిని రచించినారు? మోక్షం దొరకదా? అరే, ఇది చేసిందే ఒక ఆట, అనాది డ్రామా. మీకే తెలుసు, ఆత్మ ఒక దేహాన్ని వదిలేసి ఇంకొకటి తీసుకుంటుంది. దీంట్లో చింత చేసే అవసరం ఏముంది? ఆత్మ వెళ్ళి ఇంకొక పార్ట్ అభినయిస్తుంది. ఏడ్చేస్తే వాపస్ వచ్చే వస్తువు కాదు కదా. వాపస్ అయితే రాదు, మళ్ళీ ఏడ్చి దాన్ని ఇంకా లాభం ఏముంది? ఇప్పుడు మీరు మోహజీతలుగా అయినారు. శ్మశానంలో మోహాన్ని ఏం పెట్టుకునేది అంటే ఈ కలియుగమే శ్మశానం కదా. దీంట్లో దుఃఖమే దుఃఖం ఉంది. ఈరోజు పిల్లోడు ఉన్నాడు, రేపు ఇలాగైపోతారు. తండ్రిని కూడా గుద్దులాడుతూ ఉంటాడు, తండ్రితో కూడా పోట్లాడుతూ ఉంటారు. దీనికంటారు అనాథులు ఒక ప్రపంచం. ఇక్కడ మాలికుడు లేదు కదా శిక్షణ ఇచ్చి. బాబా ఇటువంటి పరిస్థితిని చూసినప్పుడు మాలికలని తయారు చేసి వస్తారు. బాబాని వచ్చి అందరినీ మాలికులుగా చేస్తారు. ధని వచ్చి అందరూ ఒక జగడాన్ని సమాప్తి చేస్తారు. సత్యుగంలో ఎటువంటి కొట్లాట ఉండదు. మొత్తం ప్రపంచము జగడాన్ని ఇంకా దూరం అవుతుంది. ఇప్పుడైతే జైజీకారం కావాలి కదా. ఇక్కడ మెజారిటీ మాతలు ఉన్నారు, దాసీలు అంట వీళ్ళకి అంటుంటారు. కంకణం కట్టినప్పుడు ఆ సమయంలో అంటుంటారు కదా, పతిని మీకు ఈశ్వరుడు గురువు అన్నీ కూడా. ముందు మిస్టర్ తర్వాత మిస్సెస్. బాబా వచ్చిన తర్వాత మాతల్ని ముందు పెట్టినారు. మీ పైన విజయాన్ని ఎవరు పొందలేరు. మీరు బాబా నియమాల్ని నేర్పిస్తూ ఉండాలి. మోహజీత రాజన్ ఒక కథ ఉంది కదా. ఇవన్నీ కూడా ఈ ఒక సమయం ఒక కథలే. సత్యుగంలో అకాలి మృత్యు ఉండదు. సమయం అనుసారంగా ఒక శరీరాన్ని వదిలేసి ఇంకొకటి తీసుకుంటాం. సాక్షాత్కారం జరుగుతుంది. ఇప్పుడు ఈ వృద్ధమైన శరీరం వదిలి కొత్త శరీరం చిన్న పిల్లగా జన్మం తీసుకుంటారు. ఖుషి నుండి శరీరాన్ని వదులుతారు. ఇక్కడ భలే ఎంతే వృద్ధులు ఉండొచ్చు, అనారోగ్యంలో ఉండొచ్చు అనుకుంటారు. ఈ శరీరం వెళ్ళిపోతుంది, మంచిది. అయితే చనిపోయే సమయంలో ఏడుస్తూ ఉంటారు. బాగా అంటారు, ఇప్పుడు అటువంటి స్థానానికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. అక్కడ ఏడ్చే మాటే ఉండదు. అక్కడ ఖుషి ఉంటుంది. మీరు ఎంత అపారమైన ఖుషిలా ఉంటారు. అరే, మీరే విశ్వానికి మాలికలు అవుతారు కదా. మన భారతం మొత్తం విశ్వానికి మాలికలుగా ఉండేది. ఇప్పుడైతే తుకుడా అయిపోయింది కదా. మీరే పూజ్య దేవతలుగా ఉండేవాళ్ళు ఇప్పుడు పూజారి అయినారు. భగవంతుడు మీ జనాలు ఏమంటారు, మీరే పూజ్యులు, మీరే పూజారి. వాళ్ళే పూజారి అయిపోతే మళ్ళీ పూజ్యులుగా ఎవరు చేసేది? డ్రామాల బాబా ఒక పార్టీ వేరు, జ్ఞానసాగరుడు ఒకరి. వాళ్ళొక మహిమ ఉంది జ్ఞానసాగర అని. వాళ్ళు వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు, సద్గతిని ఇస్తారు. ఖచ్చితంగా రావాలి కదా. ముందైతే బుద్ధిలో దీన్ని కూర్చోపెట్టండి. చదువుపించేవాళ్ళు ఎవరు? త్రిమూర్తి, కాలచక్రము, వృక్షము. ఇది ముఖ్యమైన చిత్రాలు. వృక్షాన్ని చూడండి, చూసినప్పుడు తక్షణంగా అర్థమవుతుంది ఈ ధర్మం ఎప్పుడొస్తుంది అంట. సత్యుగంలా మనం రాము అనుకుంటాం. చక్రము చాలా పెద్దగా ఉండాలి, దానిపైన మంచిగా రాయాలి. శివబాబా బ్రహ్మ ద్వారా దేవత కొత్త ప్రపంచముక స్థాపన చేస్తున్నారు. శంకర ద్వారా పాత ప్రపంచాన్ని వినాశనం చేపిస్తారు. విష్ణు ద్వారా కొత్త ప్రపంచముక పాలన చేపిస్తారు. దీన్ని స్పష్టం చేసి సిద్ధం చేయండి. బ్రహ్మ నిండు విష్ణు ద్వారా బ్రహ్మ, ఈ ఇద్దరికి కూడా కనెక్షన్ ఉంది కదా.
బ్రహ్మ సరస్వతిని తర్వాత లక్ష్మీనారాయణ అవుతారు. వెగ్రే కళ ఒక్క జన్మం అయితే దిగే కళ 84 జన్మాలు. బాబా అంటున్నారు, ఈ శాస్త్రాలన్నీ కరెక్టా లేదు నేను కరెక్టా? సత్యమైన సత్యనారాయణ కథ నేనే వినిపిస్తాను కదా. ఇప్పుడు మీకు నిశ్చయం కావాలి, సత్యమైన బాబా ద్వారా మనము నరం నుండి నారాయణగా అవుతాం. ముందు ముఖ్యమైన మాట ఒకటి, మనుష్యులకి ఎప్పుడు కూడా తండ్రి టీచర్ అని గురువు చెప్పలేము. గురువు ఎప్పుడు కూడా తండ్రి టీచర్ అయ్యేది సాధ్యమా? ఇక్కడైతే బాబా దగ్గర జన్మం తీసుకున్నాము అంటే బాబానే మనకి చదువుపిస్తారు, తర్వాత తోడు కూడా తీసుకుని వెళ్తారు. మనుషులు ఎవరు కూడా ఇలా ఉండరు, వాళ్ళే టీచరు తండ్రి గురువు అని చెప్పేవారు. ఇక్కడైతే ఒకే తండ్రి, వాళ్ళకే పరమ తండ్రి అంటాం. లౌకిక తండ్రికి ఎప్పుడు పరమ తండ్రి అని చెప్పలేము. అందరూ స్మృతి వాళ్ళే చేస్తారు, తండ్రి అయితే వాళ్ళే కదా. దుఃఖంలో అందరూ స్మృతి చేస్తారు, సుఖంలో ఎవరు చేయరు. అంటే వాడు తండ్రిగా వచ్చి స్వర్గానికి మాలికలుగా చేస్తారు. मीठे मीठे सिखिलदे बच्चों प्रति माँ पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारण కొరకు ముందు 5 తత్వాలు ఇంకా తయారైన ఈ శరీరాన్ని చూస్తూ కూడా తండ్రిని స్మృతి చేయండి. దేహదారీలతో ఆసక్తిని ఉంచుకోవద్దు, ఎటువంటి వికర్మాలు చేయొద్దు. రెండోది, చేసిన డ్రామా ప్రతి ఒక్క ఆత్మది అనాది పార్ట్ ఉంది. ఆత్మ ఒక దేహాన్ని వదిలేసి ఇంకొకటి తీసుకుంటుంది. అందుకే దేహాన్ని వదిలితే చింత చేయొద్దు, మోహాన్ని గెలియండి. వరదానం, సంపూర్ణ ఆకుతి ద్వారా పరివర్తన అనే పండుగ చేసుకునే వాళ్ళు దృఢ సంకల్పధారి భవ. ఎలాగ ఒక మాట ఉంది, భూమి అల్లాడితే కూడా ధర్మాన్ని వదలొద్దండి. ఎటువంటి పరిస్థితి వస్తే కూడా మాయ మహావీర రూపంలో వస్తే కూడా మీ ధారణ వదులుకుడు. సంకల్పాల ద్వారా త్యాగం చేసిన పనికి రాకున్న వస్తువుల్ని సంకల్పాల ద్వారా కూడా స్వీకారం చేయొద్దండి. ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు శ్రేష్ఠ స్వమానము, శ్రేష్ఠ స్మృతి మరియు శ్రేష్ఠ జీవితంలో సమర్థ స్వరూపం ద్వారా శ్రేష్ఠ పాత్రాన్ని అభినయించే శ్రేష్టమైన ఆట చేస్తూ వెళ్ళండి. బలహీనతలంతా సమాప్తి చేయండి. ఎప్పుడు ఇలాగ సంపూర్ణ ఆకృతి అనే సంకల్పాన్ని దృఢంగా చేసుకుంటారో అప్పుడు పరివర్తన అనే పండగ జరుగుతుంది. ఈ ఒక పండగ ఒక డేటు మరియు సంఘటనల నిశ్చింతంగా ఉండండి. స్లోగన్ను, రియల్ డైమండ్ అయ్యి మీ ఒక వైబ్రేషన్ ఇంకా వెలుగుని విశ్వంలో వ్యాపించండి. అవ్యక్త ఇషారా, ఏకాంత ప్రియులయ్యి ఏకత మరియు ఏకాగ్రతని మీ దానిగా చేసుకోండి. సాధారణమైన సేవలు చేసేది పెద్ద విషయం కాదు, అయితే చెడిపోయిండే దాన్ని మంచిగా చేసేది, ఎంతో మంది విడిపోయిండే వాడిని ఒక్కటగా చేసేది పెద్ద విషయం. బాగ్దాదా ఇదే అంటారు, ముందు ఒక మతము, ఒక బలము, ఒక విశ్వాసము, అందరూ ఒకటే సేవలో వాయుమండలంలో ఉండాలి. అంశం